హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈ రోజు మనకి టాపిక్ వచ్చేసి సిప్లాలో మనకి ఎంట్రీలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ఇంటాస్ ఫార్మాలో మనకి వాల్కెన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. మనం టాపిక్లోకి వెళ్ళి మీకు పూర్తిగా డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్లో ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి. మన సిప్లాలో వాల్కెన్ ఎంట్రీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది, తర్వాత డేట్ ఎప్పుడు, తర్వాత క్వాలిఫికేషన్ ఏంటి, తర్వాత వచ్చేసి ఇంటాస్లో మనకి డేట్ ఎప్పుడు, క్వాలిఫికేషన్ ఏంటి, మనకి లొకేషన్ ఎక్కడ ఇస్తారు అనేది క్లియర్గా చూద్దాం. ఇలాగ టాపిక్కి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు రావడం అనేది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి. లైక్ చేస్తే మాకు సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ సిప్లాన్లో డేట్ వచ్చి February 23 మార్నింగ్ 9:30 AM to 1 వరకు ఉంటాయి అన్నమాట ఈ ఎంట్రీలు. లొకేషను కురుకొంబాలో ఉంటాయి లొకేషను. వెన్యూ వచ్చేసి మనకి ఈ ఇంటర్వ్యూ నిర్వహించి పూణేలో నిర్వహిస్తారు. ఈ అడ్రస్లో రిజిస్ట్రేషన్ లింక్ ఒకటి ఇచ్చారు. ఈ రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేసినట్టయితే మనకి ఈ జాబ్కి సంబంధించి రిజిస్టర్ అవ్వచ్చు. తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి రోల్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, అప్రెంటిస్, ట్రైనింగ్ వస్తారు. డిపార్ట్మెంట్ ప్రొడక్షన్, ఫార్ములేషన్, ఏపీఐ, ఇంజనీరింగ్ ఉంటుంది. తర్వాత క్వాలిఫికేషన్ డిప్లొమా, బీఈ, బీటెక్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ 1 to 8 years ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ప్రొడక్షన్ ఫార్ములేషన్లో మనకి ఇన్ ప్యాలెట్, క్యాప్సల్స్, ఓఎస్డి ఫార్ములేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకింగ్, ట్యాబ్లెట్స్ వీటి గురించి మనకి నాలెడ్జ్ అని ఉండాలి. సెకండ్ వచ్చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్లో స్ట్రాంగ్ నాలెడ్జ్ సబ్ స్టేషన్ ఎక్విప్మెంట్ లైక్ డీజీ సెట్ ఉండాలి. బేసిక్ అవేర్నెస్ ఆఫ్ డీసీఎస్, స్కాడా ట్రబుల్ షూటింగ్ తెలిసిన నాలెడ్జ్ అనేది ఉండాలి. తర్వాత మెకానికల్ ఆఫీసర్, ఏపీఐ ఇంజనీరింగ్లో మెకానికల్, దీంట్లో నాలెడ్జ్ అనేది ఏ విధంగా ఉండాలంటే ఎక్స్పోజ్ ఆఫ్ ఏపీఐ ప్రాసెస్ అండ్ యూటిలిటీ ఎక్విప్మెంట్స్ గురించి తెలిసి ఉండాలి. యూటిలిటీ ఆపరేషన్స్ అండ్ వాటర్ సిస్టమ్ గురించి తెలిసి అండర్స్టాండింగ్ ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ హెచ్విఏసి ఇన్ మ్యాండేట్గా చేసి ఉండాలి. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ గురించి తెలిసి ఉండాలి. దీంట్లో నాలెడ్జ్ అనేది ఉండాలి మెకానికల్లో. తర్వాత ఆఫీసర్ ఏపీఐ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఎక్స్పోజ్ ఆఫ్ స్కాడా డీసీఎస్ సిస్టమ్ అండ్ ప్రాసెస్ ఆటోమేషన్ గురించి నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ సిఎస్వి అండ్ పిఎల్సి క్వాలిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ గురించి తెలిసి ఉండాలి. విండో మెయింటెనెన్స్ గురించి ప్రొసీడర్ ఏ విధంగా ఉంటుందో తెలిసి ఉండాలి. అవేర్నెస్ అబౌట్ ఇన్స్ట్రుమెంట్ క్యాలిబ్రేషన్ ప్రాక్టీసెస్ తెలిసి ఉండాలి. కంట్రోల్ సిస్టమ్స్ అండ్ నెట్వర్కింగ్ గురించి తెలిసి ఉండాలి దీంట్లో. తర్వాత డిప్లొమాలో మనకు మెకానికల్ డిప్లొమాలో బేసిక్ నాలెడ్జ్ అనేది ఏ విధంగా ఉండాలి. బాయిలర్, ఎయిర్ కంప్రెసర్, రిఫ్రిజరేషన్ సైకిల్, చిల్లర్ అండ్ నైట్రోజన్ జనరేషన్, కూలింగ్ టవర్స్, రియాక్టర్స్ వీటి గురించి అని తెలిసి ఉండాలి. తర్వాత హెచ్విఏసి మెకానికల్ సీల్ అండ్ ఇండస్ట్రియల్ వాటర్ రిక్వైర్మెంట్ గురించి తెలిసి ఉండాలి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో బేసిక్ నాలెడ్జ్ అనేది ఎంసీసీ ప్యానల్ గురించి, పీసీసీ ప్యానల్ గురించి, ఏపీఎఫ్సి ప్యానల్ గురించి వీటి గురించి మనకి క్లియర్గా తెలిసి అనేది వీటి గురించి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. తర్వాత వచ్చేసి మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ నాలెడ్జ్ అనేది స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ రిలేటెడ్ టు ఇన్స్ట్రుమెంటేషన్, కంట్రోల్ సిస్టమ్స్ అండ్ ప్రాసెస్ ఆటోమేషన్ గురించి తెలిసి ఉండాలి. ఫంక్షన్ బ్లాక్ డయాగ్రామ్స్ గురించి తెలిసి అనేది ఉండాలి. ఈ విధంగా మనకి సిప్లాలో వాల్కెన్ ఎంట్రీస్ అనేవి ఉన్నాయి. క్లియర్గా మనకు పాంప్లెట్లో ఇవ్వడం జరిగింది. రోలు, డిజిగ్నేషను, జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ స్పెసిఫికేషన్ గురించి క్లియర్గా ఈ పాంప్లెట్ చూసి మనకి రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అయితే మనకి వాల్కెన్ ఎంట్రీస్ అనేది వాళ్ళు మనకి చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటాస్ ఫార్మాలో February 24, 26, 28 3 రోజులు ఇంటర్వ్యూలు జరుగుతాయి. మార్నింగ్ 9 AM to 10 AM to ఈవినింగ్ 1 PM వరకు జరుగుతాయి. ఇవి అహ్మదాబాదు తాలూకా గుజరాత్లో జరుగుతాయి అనమాట. పొజిషన్ అప్రెంటిస్, డిపార్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్యాకింగ్ ఇంజనీరింగ్, క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి, హెచ్ఎస్సి, ఐటీఐ ఉండాలి. స్టైపెండ్ వచ్చి 12,000 to 4,000 పర్ మంత్ మనకు ఇస్తారన్నమాట. విత్ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకు ఉంటుంది అనమాట. స్కిల్స్ మస్ట్ బి అవైల్ రీడ్, రైట్, ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది పూర్తిగా రాయటం గురించి మనకి చెప్పడం అనేది ఇంగ్లీష్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. దీంట్లో మనకి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి. ఆల్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకెళ్ళాలి. బర్త్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఉంటే తీసుకెళ్తా, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇలాగా రిలీవింగ్ లెటర్లు ఏమైనా ఉంటే తీసుకెళ్ళాలి. పాత కంపెనీకి సంబంధించి తీసుకొని చూస్తే మళ్ళీ చెక్ చేసి మనకి ఇంటర్వ్యూ అటెండ్ చేయడం జరుగుతుంది. ఇలాగా పాంప్లెట్లు కూడా ఉన్నాయి క్లియర్గా. ఈ పాంప్లెట్ చూసి కూడా మీరు మనకి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా ఛానల్లో పెట్టే లేటెస్ట్ నోటిఫికేషన్లు అనేవి మీకు రావడం అనేది జరుగుతుంది. లైక్ చేసినట్లయితే మాకు సపోర్టింగ్గా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.